హలో అండి, నమస్తే. నేనైతే ఉల్లి పొట్టునైతే ఇలా ఒక 3 డేస్ మనం ఇలా బకెట్లో నీళ్లు పోసి నానబెట్టేసానండి. బాగా నానిపోయిందండి. అసలు లిక్విడ్ చూడండి ఏ కలర్లో వచ్చిందో అసలు మనకి. వీటిని మనము చక్కగా పలచగా చేసుకొని మొక్కలకి నీళ్ళు ఎరువుగా వాడొచ్చండి. ఇది సహజ ఎరువుగా పనిచేస్తుందండి. ఈ ఉల్లిపొట్టు పిప్పిని మనం మల్చింగ్గా కూడా వేసుకోవచ్చండి. ఇది మనకి పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి స్మెల్ కీటకాలు కూడా మనకి మొక్కల పైన దాడి చేయమండి. మల్చింగ్గా వేసామనుకో మనం చక్కగా అది కుళ్ళిపోయి మనకి ఎరువుగా పనిచేస్తుందండి. ఈ నీళ్లు మాత్రం మనము మొక్కల పైన పోసుకోవచ్చండి, లేకపోతే మనము స్ప్రేగా చల్లుకోవచ్చండి. ఈ ఘాటుకి మనకి చిన్న కీటకాలు కూడా రావండి. చక్కగా ఇలా మనము ఉల్లి పొట్టుని మనం నానబెట్టేసుకొని మనం ఎరువుగా కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. మొక్కలు అయితే ఇలా పోసేసుకుంటే చక్కగా పూలు కూడా పోస్తాయండి. చక్కగా మనం వేస్ట్ వాటర్ పోసే బదులు ఇట్లా ఈ లిక్విడ్స్ ఏదో రూపంలో ఇస్తే మనకి మొక్కలు బాగా పెరుగుతాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.